లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. మహిళలు బోనాలతో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాసేపట్లో పలహారం బండ్ల ఊరేగింపు ఉండనుంది. ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. మహంకాళి బోనాల జాతరకైతే ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు. మనం ఒకసారి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని గమనించవచ్చు. రాత్రి 10 గంటల సమయం అయినప్పటికీ కూడా భారీగా భక్తులైతే క్యూ లైన్లలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే రాత్రి వేళ కావడంతో అయితే ఇటు ఆలయం చుట్టూ కూడా విద్యుత్ దీపాలంకరణతో అయితే రంగురంగుల విద్యుత్ కాంతులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దర్శనం చేసుకునేందుకు వచ్చేటువంటి భక్తులకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల ద్వారా అయితే ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా వెళ్ళేటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి శివసత్తులు, అదేవిధంగా పోతరాజుల విన్యాసాలు అయితే కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి అయితే పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం కూడా మొదలు కాబోతా ఉంది. ఈ క్రమంలోనే రాత్రి వేలైనప్పటికీ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేందుకైతే క్యూ లైన్లో వస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ ద్వారా గమనించవచ్చు. ఎందుకంటే ఆలయం మొత్తం కూడా ఇప్పటికే కిక్కిరిసిపోయి ఉండగా, అంతేకాకుండా క్యూ లైన్లలో కూడా భారీగానే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే వేల సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం ఉదయం 4 గంటలకు ప్రారంభమైనటువంటి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు అయితే ఇటు నార్త్ జోన్ పోలీసులతో పాటు ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ వింగ్స్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా భారీ భద్రత నడుమ అయితే వచ్చినటువంటి భక్తులకు రాత్రి వేళ కావడంతో అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ భద్రత కల్పిస్తున్న క్రమంలో ప్రజలు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే రాత్రి వేళ అయినప్పటికీ కూడా ప్రజలైతే ఇటు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకైతే చాలా దూరం నుంచి కూడా వచ్చిన క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో ఇటు క్యూ లైన్లో వచ్చినటువంటి భక్తులకైతే సుమారుగా 15 నిమిషాల వ్యవధిలోనే అమ్మవారిని దర్శించుకొని తిరిగి బయటకు వెళ్లేందుకైతే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇటు GHMC కానీ, అదేవిధంగా వాటర్ బోర్డు, అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, ఇటు పోలీసు సిబ్బంది, వీరందరూ కూడా సమన్వయంతో అయితే వచ్చిన భక్తులకు మనం చూడవచ్చు. రాత్రి వేళ కావడంతో అయితే కొంత భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు అడుగడుగున కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు వచ్చేటువంటి భక్తులు జమ కాకుండా అయితే ఇటు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మనం ఒకసారి ఆలయం ఎంట్రన్స్ ప్రాంతం కనుక గమనిస్తే ఇక్కడ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు ఆలయంలో కూడా భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు పోలీసులు అయితే మనం చూస్తున్నాం. ఎంట్రన్స్ వద్ద ఇటు బోనాలను తీసుకొని వచ్చే సపరేట్గా లోపలికి పంపిస్తున్న క్రమంలో పక్కనే వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పక్క నుంచి గ్యాలరీలో నుంచి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు బోనాలు అయితే ఇంకా అమ్మవారికి సమర్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు మనం చూస్తున్నాం డప్పు సంపులతో అయితే తీసుకువచ్చి బోనాలు ఇక్కడ శివసత్తులు కూడా వారు నృత్యాలు చేస్తూ అయితే ఇటు అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు బోనాల పండుగ నేపథ్యంలో ఇటు అత్యధికంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వస్తుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఇటు పోలీసులు కానీ, ఇటు GHMC సంబంధించినటువంటి అధికారులు కానీ కేవలం బోనాలతో వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళ కావడంతో కొంత ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే అడుగడుగునా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం బోనాలు తీసుకొని కూడా ఇప్పటికీ కూడా వస్తున్నటువంటి భక్తులను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే భక్తులు కూడా మరికొంతసేపు కూడా ఇంకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు గుడి ఆవరణను ఒకసారి మనం గమనించవచ్చు. భక్తులు అయితే ఇటు అమ్మవారికి బోనాలు తీసుకువెళ్లడంతో పాటు మరి కాసేపట్లోనే ఇటు అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి అయితే ఇటు పలహారం బండ్లను కూడా ఊరేగింపుగా తరలించేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించవచ్చు, ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం మొత్తం కూడా ఇటు ఆలయ పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 కిలోమీటర్ల రేడియస్లో అయితే ఊరేగింపు నిర్వహించేందుకు ఇక్కడ
ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇటు ఉజ్జయిని మహాకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు, ఎందుకంటే పలహారం బండి ఊరేగింపులో అయితే చాలామంది ప్రజలు అమ్మవారి ఆశీస్సులను తీసుకునేందుకైతే ఇక్కడ భారీ సంఖ్యలో ఎగబడతా ఉంటారు. కానీ రాత్రి వేళ కావడంతో అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు పలహారం బండి ఊరేగింపు కూడా ముందుకు సాగేందుకైతే ఇటు అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు క్యూ లైన్లో భక్తులు ఏకదాటిగా వస్తున్న క్రమంలో కూడా అక్కడెక్కడ కూడా ముందు ఇబ్బందులు పడకుండా అయితే ఇటు ముందుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి కూడా ఇంకా ప్రజలు రాత్రి వేళ అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకైతే వస్తున్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వస్తున్నారు భయ్యా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. అంటే ప్రతి ఏటా వస్తుంటారు. అమ్మవారి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి? చాలా బాగా ఉంటాయి. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వచ్చినందుకు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం గుడి ఆవరణలో కానీ ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అవునండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అయితే చాలా బాగున్నాయి. సో మొత్తంగా చూడవచ్చు, ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇటు ఉజ్జయిని అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చేందుకు కూడా ఇటు ఆర్టీసీతో పాటు వివిధ ట్రాన్స్పోర్టేషన్స్ని కూడా అలర్ట్ చేసినటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే 175 ప్రత్యేక బస్సులను కూడా ఇటు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి వేళ 12 గంటల వరకు కూడా ఈ యొక్క భక్తుల తాకిడి అనేది కొనసాగేందుకు అవకాశం ఉన్న క్రమంలో అయితే బస్సులను కొంత ఆలస్యంగా కూడా నడిపేందుకైతే ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా దూరం నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు తిరిగి వెనక్కి ఇళ్లకు చేరుకునే వరకు కూడా బస్సులు అయితే ఇటు ప్రజలకు సేవలు అందిస్తాయని ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించడంతో అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ సంవత్సరం ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యవంతంగా ఉండడంతో అయితే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తిరిగి అదే బస్సుల్లో ఇంటికి వెళ్ళేందుకైతే చాలా మొగ్గు చూపుతున్న క్రమంలో ముఖ్యంగా ఇటు మహిళలతో పాటు పురుషులు కూడా అత్యధికంగానే వచ్చి ఇటు అమ్మవారి దీవెనలు తీసుకునేందుకైతే పోటీ పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సుమారుగా ఇటు అమ్మవారిని దర్శించుకునే వారి సంఖ్య 30 లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇటు అంచనా వేసుకున్నటువంటి అధికారులు దానికి అనుగుణంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. 30 లక్షల మంది ప్రజలు వస్తే వారికి కంట్రోల్ చేసేందుకు ఇటు లాండ్ ఆర్డర్ ప్రకారం కానీ లేదంటే ఇటు ట్రాఫిక్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ఇటు మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో పాటు వచ్చేటువంటి భక్తులకైతే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ట్రాఫిక్ డైవర్షన్స్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి అధికారులు అయితే ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇస్తున్నారు. మనం ఒకసారి క్యూ లైన్లను గమనిస్తే క్యూ లైన్లలో భక్తులు అయితే ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా ఆనందంతో ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే దారి పొడున్నా కూడా భక్తులందరూ అయితే ఇటు అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలనేటువంటి ఒక ఆసక్తితో ఆనందంతో అయితే ముందుకు సాగుతూ ఉన్నారు. ఇటు పిల్ల పాపలతో అయితే చాలామంది కూడా అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులను తీసుకునేందుకైతే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం ఉదయం ప్రారంభమైనటువంటి బోనాల సమర్పణ కానీ అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క ఆశీస్సులు తీసుకునేందుకైతే ప్రజలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండడంతో అయితే ప్రజలైతే కొంత సంతోషంగానే అమ్మవారిని దర్శించుకునేందుకైతే వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మనం ఒకసారి చాలా మంది భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మేము మౌలాలి. అవునండి. అంటే అక్కడి నుంచి ఎలా వచ్చారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. ఆటోలో వచ్చాం మేము. ప్రతిసారి వస్తాం మేము. అమ్మ దర్శనం కావాల్సిందే. పొద్దున్న సాయంత్రం రాత్రి ఏ టైం అయినా దర్శనం చేసుకొని వెళ్తాం. అమ్మవారి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి మీ పైన? చాలా బాగుంటాయి. అమ్మ కాలి మనం దర్శనం చేసుకుంటే చాలు, మనకు అంత సంతోషమే, అంత శుభమే. సో అమ్మ అడగంది ఏది ఇస్తుంది, అమ్మ అడిగితే అన్నీ ఇస్తుంది. అమ్మ ఉందని నమ్మకం ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే మనకి. సో భక్తులు కూడా చాలా ఆనందంతో, ఎందుకంటే ఉజ్జయిని సికింద్రాబాద్ అమ్మవారు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంటైర్ హైదరాబాద్ మొత్తంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే తల్లిగా అయితే ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి
పేరుంది. అంతేకాకుండా ఇటు అమ్మవారు కూడా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు, అన్ని రంగాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా, అంటే వారికి కావాల్సినటువంటి అన్ని పనుల్లో కూడా లాభాపేక్షతో ఉండే విధంగా అయితే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ప్రచారం ఉన్న క్రమంలో అయితే హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇటు ఉజ్జయిని మహాకాళి బోనాలకైతే వస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్ అంటేనే ఆషాఢ మాసం వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆషాఢంలో బోనాలు ఉండవు, కానీ హైదరాబాద్లో మాత్రం అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల పండుగ ఇటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు బోనాల పండుగను ప్రభుత్వ పండుగ గుర్తించడంతో పాటు భారీ ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కొనసాగుతుంది. సూర్య.